So hello all, I hope all are doing well guys. Welcome back to the channel. Let's start up. And guys, ఈ వీడియోలో అయితే మనం పవర్ క్వెరీ గురించి తెలుసుకోబోతున్నాం. సో పవర్ క్వెరీ అనేది అడ్వాన్స్ ఎక్సెల్లో పార్ట్ కిందకి వస్తుంది అనమాట. ఇంటర్మీడియట్ అండ్ బేసిక్ లెవెల్ ఎక్సెల్లో అయితే ఇది రాదు నన్ను అడిగితే. సో పవర్ క్వెరీ అనేది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఈటీఎల్ టూల్ అనమాట. ఈటీఎల్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. సో దీన్ని మనం మోస్ట్లీ క్లీనింగ్కి యూజ్ చేస్తాము. సో అప్కమింగ్ టైంలో నేను సీక్వెల్ని పవర్ బిఐని ఇంక్లూడ్ చేసినప్పుడు మీకైతే ఇంకా బెటర్గా అర్థమవుతుంది దీన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చా అనేసి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2010లో అయితే పవర్ క్వెరీని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో బై ఎనీ ఛాన్స్ మీ దగ్గర 2016 కంటే ముందర ఎక్సెల్ వర్షన్స్ ఉంటాయి మీ దగ్గర, అంటే మీ ఎక్సెల్లో ఈ పవర్ క్వెరీ అయితే ఉండదు. సో దాన్ని మీరు అడిషనల్గా బయట నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్సెల్కి. ఇఫ్ నాట్ మీది 2016 పైన ఉన్న ఎక్సెల్ వర్షన్స్ అయితే మీకు ఈ పవర్ క్వెరీ అయితే ఉంటుంది. సో పవర్ క్వెరీని మీరు కరెక్ట్గా యూజ్ చేయగలిగితే మీరు రెగ్యులర్గా ఎక్సెల్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు 8 అవర్స్లో చేసే వర్క్ జస్ట్ 4 అవర్స్లో అయితే చేసేయచ్చు. అంటే 50% ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో మీకు టైం కూడా సేవ్ అవుతుంది పవర్ క్వెరీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని రన్ చేయడం వల్ల. సో కొంతమంది కన్సంప్షన్స్ ఉంటాయి ఏమన్నా అంటే పవర్ క్వెరీ కూడా మ్యాక్రోస్ లాగా అన్నింటినీ ఆటోమేట్ చేయగలదు అనేసి కొంతమంది అనుకుంటుంటారు. బట్ ఇన్ రియాలిటీ అయితే అన్నిటినీ చేయలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డేటా లోడింగ్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ వీటిని అయితే ఒక్క రీఫ్రెష్ బటన్తో అయితే ఆటోమేట్ చేయగలదు అనమాట. సో అది ఏంటి ఎలా అనేది కమింగ్ వీడియోస్లో అయితే మనం ఇంకా బెటర్గా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ టెక్స్ట్ ఫంక్షన్ గురించి మాత్రమే చెప్పబోతున్నాను. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఇంట్రడక్షన్ వీడియో, దట్స్ ఆల్. సో నేనైతే టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి మాత్రమే చెప్తాను. నా దగ్గర ఒక డమ్మీ డేటా ఉంది. ఆ డేటాని అయితే నేను క్లీన్ చేసి ఎలా క్లీన్ చేస్తున్నా అనేది చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. So without making any further delay, if you are new here, please don't forget to subscribe the channel at the moment and let's dive into the video. సో గైస్ మన దగ్గర అయితే ఒక డేటా ఉందన్నమాట. ఈ డేటా అనేది కొంచెం గజిబిజిగా ఉంది నన్ను అడిగితే. సో ఇక్కడ మీరు లాస్ట్ నేమ్లో చూస్తే మనకైతే వాట్ వీ కెన్ సే స్పేసెస్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్ ఆఫ్ ఫస్ట్లీ. సో లాస్ట్ నేమ్ చూస్తే మనకైతే అన్ని స్పేసెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ నేమ్ చూస్తేనేమో గజిబిజిగా ఉంది. కొన్నిట్లో స్పేసెస్ ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో స్పేసెస్ లేవు. అండ్ ఇక్కడ చూస్తే మనకైతే టైటిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తం మనం ఎట్ ఏ టైమ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒకటే బాక్స్లో వచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలంటే మీలో కొంతమంది అంటారు ఏముంది బ్రో కన్కాటినేట్ వాడచ్చు, లేకపోతే టెక్స్ట్ జాయిన్ ఉంటే మీ దాంట్లో టెక్స్ట్ జాయిన్ వాడచ్చు అనేసి అయితే మీరు నాకు చెప్తారు. టెక్స్ట్ జాయిన్ డీలిమిటర్ వచ్చేసి నేను స్పేస్ ఇచ్చేసి తర్వాత ఇగ్నోర్ ఇక్కడ వచ్చేసి నేను ఫాల్స్ ఇచ్చేసి అండ్ టెక్స్ట్ నేను చూస్తే నేను ఇవన్నీ ఇచ్చాను అనుకోండి. సో నాకు ఇలా వస్తుంది. సో కన్కాటినేట్ చేసినా సరే ఇంతనే వస్తుంది అనమాట. సో మనకి పర్ఫెక్ట్గా నేమ్ ఎలా రావాలి అంటే పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్లీ నేను ఆల్ట్ ఏఈ చేసేసి ఇవన్నిటిని స్పేసెస్ రిమూవ్ చేసి దాని తర్వాత ఇక్కడ కూడా దీన్ని ట్రిమ్ చేసేసి దాని తర్వాత ఇక్కడ ట్రిమ్ చేస్తే మనకి స్పేసెస్ అన్నీ వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఇవన్నిటిని కన్కాటినేట్ లేకపోతే టెక్స్ట్ జాయిన్ చేస్తే అప్పుడు ఒకటే సెల్లో వస్తుందన్నమాట. ఇంత ప్రొసీజర్ లేకుండా సింపుల్గా మనం డేటాని క్లీన్ చేసేయచ్చు. అది ఎలా అంటే పవర్ క్వెరీతో. సో ఫస్ట్లీ పవర్ క్వెరీలో మనం ఎప్పుడైనా రన్ చేయాలనుకుంటే మనకైతే మన దగ్గర ఉన్న డేటా ఒక టేబుల్ ఫామ్లో ఉండాలి. సో టేబుల్ ఫామ్ అంటే ఏం లేదు, సింప్లీ మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకొని Ctrl+T అని కొట్టేస్తే అది అడుగుతుంది అనమాట రేంజ్ మొత్తం కావాలనేసి. మనం సింపుల్ ఓకే కొట్టేస్తే మీరు చూడొచ్చు నాకు ఇది టేబుల్లా క్రియేట్ అయిపోయింది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టేబుల్. మీరు కావాలంటే కలర్స్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను నేమ్ ఇస్తున్నా, ఇక్కడ టైటిల్ అనేసి ఇస్తున్నా. ఓకే ఇజెట్ అండ్ ఈ కలర్లో ఉంది ఇది. ఓకే కిరణ్ ఆల్రెడీ దీనిలో ఏదో ఉన్నది. సో నేను దీనికి ఓకే. సో ఇక్కడ కాలమ్ 1 కాదు టైటిల్ అని ఇస్తున్నా అండ్ ఓకే మై బ్యాడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నా అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ అని ఇస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ టేబుల్లా కన్వర్ట్ అయింది కాబట్టి మీరు ఇప్పుడు Ctrl+T కొడితే మీకు ఇలా రాదు గాయస్. లెట్స్ సే మీకు ఇప్పుడు Ctrl+T కొడితే మీరు బేసికల్గా ఇలా వస్తుంది అనమాట మీకు బేసికల్గా Ctrl+T అంటే. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను, డేటాని తీసేసి డేటాని అయితే వాట్ వీ కెన్ సే క్లీన్ చేశాను అండ్ ఇక ఫార్మాట్ కూడా చేంజ్ చేశాను. అందుకే నాకు ఇలా రావట్లేదు సేమ్ కలర్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి మీరు డేటాని టేబుల్లోకి మార్చిన తర్వాత సింపుల్గా మీరు డేటాలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని ఉంటుంది. 2021 మోడల్ కాబట్టి ఇక్కడ ఉంది, లేకపోతే మీకు మోస్ట్లీ ఇక్కడ ఉంటుంది 2016-19 మోడల్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట.
సో సింపుల్గా నేను ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని కొట్టేస్తే నాకు పవర్ క్వెరీ అయితే ఓపెన్ అవుతుంది. సో పవర్ క్వెరీ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిన తర్వాత నాకు టైటిల్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ నేమ్లో చూస్తే నాకు స్పేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి, నేనైతే టెక్స్ట్ ఫంక్షన్స్ మాత్రమే చెప్తున్నాను. ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫార్మాట్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడైతే మీకు ఉంటుంది అనమాట, ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ట్రిమ్ అండ్ హెన్స్ స్పేసెస్ అన్నీ అయితే వెళ్ళిపోయాయి. చూసారా, అన్ని స్పేసెస్ అయితే వెళ్ళిపోయాయి. వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఇక్కడ లాస్ట్ నేమ్లో మనము స్పేసెస్ అయితే ఉన్నాయి, కాకపోతే నేమ్ మధ్యలో ఉన్నాయి. సో నేను ఇక్కడ సింపుల్గా రిప్లేస్ వాల్యూస్లోకి వెళ్ళేసి నేను క్లిక్ చేస్తున్నా దీని మీద. సో రిప్లేస్ వాల్యూస్లో నేనైతే ఫైండ్ వాట్ స్పేస్ అండ్ రిప్లేస్ విత్ నన్, అంటే నేను ఇక్కడైతే ఏమీ ఇవ్వట్లేదు. అండ్ సింప్లీ ఓకే కొట్టేస్తే స్పేసెస్ అన్నీ అయితే వెళ్ళిపోతాయి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను దీన్ని అంటే కంట్రోల్ పట్టుకొని నేను సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ మూడింటిని సెలెక్ట్ చేసి మర్జ్ కాలమ్స్ అని కొట్టేస్తే అది అడుగుతుంది అనమాట, సపరేటర్ ఏం కావాలనేసి. నన్ను ఇస్తే అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి అనమాట. లేదు మీరు ఇంకా కష్టం ఏదైనా వేయచ్చు. సో మనకైతే ఇక్కడ స్పేస్ ఆటోమేటిక్గా ఉంది కాబట్టి నేను స్పేస్ క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఓకే కొట్టేస్తున్నా అండ్ అన్నీ అయితే మర్జ్ అయిపోయాయి. చూడండి, మిస్సెస్ ఎలిజబెత్ స్పేస్ బ్రౌన్ అనేసి వచ్చేసి చూస్తాను. మిస్సెస్ తర్వాత కూడా స్పేస్ వచ్చింది మనకి. సో బై ఎనీ ఛాన్స్ నాకు దీంట్లో ఏదైనా స్టెప్ నాకు వద్దు అనుకుంటే సింపుల్గా మీరు ఇలా కొట్టేస్తే, రాంగ్ కొట్టేస్తే అవి మళ్ళీ ప్రీవియస్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో నాకు అది కావాలి కాబట్టి నేను కంట్రోల్ ప్రెస్ చేసి మళ్ళీ టేబుల్లో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మర్జ్ కాలమ్స్ అని కొట్టేసి అండ్ స్పేస్ ఇచ్చేస్తున్నా ఇక్కడ స్పేస్ అండ్ ఓకే. నాకైతే ఇప్పుడు డేటా అయితే సెట్ అయిపోయింది అనమాట. 100 rows ఆఫ్ డేటా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు సింపుల్గా దీన్ని మనం ఎక్సెల్ షీట్లో తీసుకెళ్తే కంట్రోల్ సీకో కొట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు హోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే కొత్త షీట్లో అయితే మనకి డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. మీరు చూడండి, కొత్త షీట్లో అయితే లోడ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ క్లీనింగ్ వర్క్స్ అనమాట గైస్. చూడండి ఎంత గజిబిజిగా ఉన్న డేటాను మనం సింపుల్గా వితిన్ 5 to 6 క్లిక్స్లోనే మనం అయితే ఇచ్చేసేసామన్నమాట. సో దిస్ ఈజ్ హౌ పవర్ క్వెరీ రన్స్ గైస్. ఇది చాలా బేసిక్ నన్ను అడిగితే. సో ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే కొంచెంగా అడ్వాన్స్ సైడ్ వెళ్దాము. ఎక్కువ టైం అయితే తీసుకుని మోస్ట్లీ 4 వీడియోస్లో అయితే కంప్లీట్ చేసిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దోస్. నేనైతే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. So as of now that is it for this video. I'll see you all in the coming video. By any chance మీరు కొత్త వాళ్ళు అయితే ముందరే చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియో నచ్చినట్లు ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. I'll see you all in the coming video and then take care. Bye bye. So I gotta get through it and the only thing I know is to love what I'm doing.